చెప్పండి సార్. మీరు ఒక 10 మందితో యుద్ధం చేసొచ్చారు. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఒకటి సార్, దాన్ని నేను యుద్ధం అనుకోవట్లేదు. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి నాలెడ్జ్ లేదు. ఐ వుడ్ కాల్ దిస్ అన్ అన్ఫెయిర్ ఫైట్. మీలాంటి వాళ్ళు ఎవరన్నా వచ్చి ఉంటే బాగుండండి వాళ్ళ వైపు నుంచి. లేదు లేదు, మీరు చేసింది చూస్తేనే నాకు అర్థమైంది. అక్కడ వాళ్ళందరూ చిన్న చిన్న కుక్కలలా కొట్టుకుంటున్నారు తప్ప, అందరూ కలిసి మీద పడుతున్నారు తప్ప, దే ఆర్ నాట్ మేకింగ్ సెన్స్. కాంటెక్స్ట్ చెప్పాలి అందరికి, వినేవాళ్ళకి ఎవరికి అర్థం కాదు. ఓకే, దెర్ వాజ్ అ లైవ్ స్ట్రీమ్ నిన్ననే జరిగింది. 11th మే రోజు నిన్ననే జరిగింది. 11th మేనేనండి, 10th మేనా? నిన్ననేనండి. 11th మే. ఓకే, 11th మే ఒక లైవ్ జరిగింది. మన పిరికిపంద అక్క ఆర్జే కిరణ్మయి ఛానల్లోని మన ఏంటి అంకులు రామబాణం, మతోన్మాదంపై రామబాణం అంకుల్ ఛానల్లోని రెండిట్లో లైవ్ స్ట్రీమ్ ఒకేసారి జరిగింది. సో అందులో ప్రద్యుమ్న గారు వెళ్ళారనమాట. సో యూ కెన్ సీ దట్ ఆ రెండు ఛానల్స్లోని లైవ్లో ఉంటుంది. అండ్ టాపిక్ని మార్చుకుని ఎక్కడ మొదలెట్టారో తెలియక ఎక్కడెక్కడికో తీసుకెళ్లారు. ప్రద్యుమ్న గారు మిమ్మల్ని కూడా చాలా కన్ఫ్యూజ్ చేసి చాలా దూరం లాక్కెళ్ళిపోయారు. అటు ఇటు ఇలా ఇచ్చేశారు. బట్ లాస్ట్ లో మీరు వెళ్ళిపోవాల్సి వచ్చిందా, లేకపోతే వాళ్ళు సైన్ చేసేసారండి? ఏం జరిగింది అక్కడ? వాళ్ళు టైం అయిపోయింది, ఇంకా డిస్కస్ చేయడానికి ఫర్దర్ గా లేదు, 7 గంటలకి లైవ్ క్లోజ్ చేస్తున్నాము అన్నారండి. దాని తర్వాత ఇంకో 20 నిమిషాలు మాట్లాడుకున్నట్టున్నారు. మన బీసీఎస్ గారు కూడా వెళ్ళారు. భారత్ గారు భరత్ గారు కూడా వెళ్ళారు. అదే అండి, నేను మెయిన్ గా వెళ్ళిన ఉద్దేశం ఒకటి, మధ్యలో వాళ్ళకి ఒక వార్నింగ్ కూడా ఇచ్చాను. అంటే మీరు మధ్యలో మతాన్ని గనక తీసుకొస్తే వేరే దారిలో వెళ్తుంది, పర్లేదా అని కూడా అడిగాను. ఈ డిస్క్రిమినేషన్ సోషియో ఎకనామిక్ కండిషన్స్ గురించి అన్నప్పుడు ఎకనామిక్ కండిషన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. తర్వాత సోషియో అనేది ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు హైందవుడు గారు రెచ్చిపోయారు అనమాట. ఎక్కడున్నాయి క్యాస్ట్లు, ఎక్కడున్నాయి, ఏ మతంలో ఉన్నాయి అని. క్యాస్ట్లు ఏ మతంలో ఉన్నాయి, ఎందుకున్నాయి అని చెప్పడం స్టార్ట్ చేస్తే చాలా దూరం వెళ్తుంది అని చెప్పాను. అయినా కూడా వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేశారు. సో ఇది ఎంత సిగ్గుమాలిన చర్య అంటే వాళ్ళు చేసిన పని. దే ఆర్ సెయింగ్ రాజ్యాంగంలో నుంచే క్యాస్ట్లు వచ్చాయి, అంతకు ముందు లేవు అంటాం. అసలు ఎవరిని మోసం చేస్తున్నారండి వాళ్ళు? అంటే ఎంత చవకబారుగా ఉందంటే, హార్డ్ కోర్ హిందూ అయినోడు కూడా ఒరే ఇది కొంచెం ఎక్స్ట్రా అయిందిరా అని అనుకుంటాడండి గ్యారంటీగా. అంటే ఎక్కడి నుంచి, అంటే రాజ్యాంగంలో ఉన్నాయి కాబట్టి క్యాస్ట్లు వచ్చాయంటండి. రాజ్యాంగంలో కమ్మ రెడ్డి అనే వర్డ్స్ ఎక్కడ ఉన్నాయో చూపిస్తే ఇన్స్టెంట్ గా వాళ్ళని దండం పెట్టి వదిలేచ్చు. రాజ్యాంగంలో ఉన్నది ఓన్లీ ఇది కదా, బకెట్స్ పేర్లు కదా, రైట్? సో ఇంకొకటి దానిలో వాళ్ళు అడ్డంగా ఇరుక్కుపోయింది కిరణాస్త్రం. అతను ఒక ఆవేశపరుడు. ఈ మధ్య కొంచెం బాగా ఏంటి మాటలు బాగా కంట్రోల్ గా మాట్లాడుతున్నాయి, ఎక్కడ తిట్లు మాట్లాడడం వినలేదు. కానీ ఏం చేస్తామంటే అతనికి మన శ్రీ అద్వైతిన్ అనే వాళ్ళకి ఆవేశం ఎక్కువ, ఇన్ఫర్మేషన్ తక్కువ. ఓకే, సాంస్క్రిట్ కి మీరు అడిగిన పాయింట్ రాగానే వెంటనే అద్వైతిన ఈ క్వశ్చన్ అన్ని నన్ను సత్యాన్వేష్ అడిగేశాడు అన్నారు. కానీ గుర్తుందో లేదా, సాంస్క్రిట్ కి లిపి అడగగానే టక్కన గొంతులో వెలక్కైపడి అందరూ ఒక్కసారిగా దూకారు. ఓకే, సాంస్క్రిట్ కి లిపి లేదు అన్న సంగతి 10th century వరకు లిపి లేదు అన్న సంగతి అందరికి దేశం మొత్తం తెలిసిందే. వీళ్ళు మాత్రం తెలియనట్టు నటిస్తారు. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ చాలాసార్లు ఇచ్చానండి. వాళ్ళు మోడర్న్ స్క్రిప్ట్స్ని చూపించేది రష్యన్ స్క్రిప్ట్లో ఏదో చూపించేసేసి ఇదిగో భారతాన్ని భాగవతాన్ని కూడా మనం రష్యన్ స్క్రిప్ట్లో రాయొచ్చు, సో కాబట్టి స్క్రిప్ట్ ఉండాల్సిన పని లేదు అని చెప్పి కబుర్లు చెప్పారు. సింపుల్ ఆన్సర్ ఇస్ గోండ్ అనే ఒక భాష ఉందండి. ఆదిలాబాద్, ఛత్తీస్గఢ్లోని ఇంకొన్ని మహారాష్ట్ర ప్రాంతాల్లో మాట్లాడతారు. మేబీ సమ్ పార్ట్స్ ఆఫ్ ఒరిస్సా ఆల్సో. ఓకే, దానికి లిపి లేదండి. ఓకే, ఇట్స్ అన్ ఆదివాసీ లాంగ్వేజ్, దానికి లిపి లేదు. బట్ యూ క్యాన్ టైప్ ఇన్ తెలుగు స్క్రిప్ట్ యూజ్ చేసి, ఇంగ్లీష్ స్క్రిప్ట్ యూజ్ చేసి దాన్ని రాయొచ్చు. అంత మాత్రం చేత ఆ భాషకి లిపి ఉన్నట్టు కాదు, ఆ భాషలో రాసుకున్నట్టు కాదండి. దే హ్యావ్ టు ప్రొవైడ్, వాళ్ళు ఏ సోదైతే చెప్పుకుంటున్నారో, వాళ్ళు ధర్మ గ్రంథాలను ఏదైతే చెప్పుకుంటున్నారో దే హ్యావ్ టు ప్రొవైడ్ ఎవిడెన్స్ దాట్ ఆ మాటల్ని, ఏది వాళ్ళు చెప్పుకునే ధర్మ గ్రంథాలని, ఎన్నో లిపిలు ఉన్నాయి కదా, బ్రాహ్మీ ఉంది, కరోష్టి ఉంది, ఇంకోటి ఉంది, ఏదో కబుర్లు చెప్పాడు కదా మన శ్రీ అద్వైతను. హీ షుడ్ షో అన్ ఎవిడెన్స్ ఆఫ్ దాట్. ఏదో ఎక్కడో చోట ఒక హితోపదేశం తీసుకొచ్చి ఒక మంచి వాక్యం ఏదో ఒకటి ఉంది మా బ్రహ్మీ లిపిలో ఉంది అని నిలుగుతారు. బాబు, అది మీ ధర్మ గ్రంథం కాదు. హితోపదేశాలు కానీ లేకపోతే ఇవి వాట్ ఎవర్ ఈ సుభాషితాలు కానీ, దీస్ ఆర్ నాట్ ధర్మ గ్రంథాలు కావు ఇవి. వాళ్ళ ధర్మ గ్రంథం ఏ ఒక్కటైనా సరే దేవనగిరి కాకుండా ఇంకో లాంగ్వేజ్లో ఉంటే చూపించాలి. ఇంకొక ఆవేశపరుడు వచ్చాడు, మీకు గుర్తున్నది 2 years బ్యాక్, ఇదేంటి సంగం లిటరేచర్, సంగం లిపి ఉంది, మన ఓల్డ్ తమిళ్ లిపిలో ఉంది.
ఓల్డ్ తమిళ్లో సాంస్క్రిట్ పదాలు కనిపించినంత మాత్రాన అది వీళ్ళ ధర్మగ్రంథం కాదు కదండి. సేమ్ ఎలాగైతే గోండ్ భాషలోనో లేకపోతే లంబాడీ వాళ్ళ భాషలోనో ఆ భాషకి లిపులు లేని భాషలో మీరు తెలుగులో వాట్సాప్లో టైప్ చేసేటప్పుడు మీ గోండ్ ఫ్రెండ్కి మాట్లాడేటప్పుడు యూ కెన్ యూస్ తెలుగు స్క్రిప్ట్ ఆర్ హిందీ నగరీ స్క్రిప్ట్ ఆర్ రోమన్ స్క్రిప్ట్ అండ్ యూ కెన్ సెండ్ దట్ మెసేజ్. అతనికి కూడా తెలిసి అర్థమవుతుంది. ఫెయిల్ అయిపోయారండి వాళ్ళు. ఇంకా గింజుకులు ఆడుతుంది ఏం చేయాలో తెలియక తప్పించుకున్నారు అంతే తప్ప దే హ్యావ్ ఫెయిల్డ్ ఇన్ దేర్ చార్జ్. చాలాసేపు దాని ఏమంటారు కాంగ్రెస్ మేనిఫెస్టో అని చెప్పి చూపించుకుని ఏదో చేశారు, అది మారుస్తున్నాడు ఇది మారుస్తున్నాడు. బట్ దెన్ దీనిలోకి సోషియో ఎకనామిక్ దగ్గర తీసుకొచ్చి ఇరుక్కుపోయి మళ్ళీ వెనకెళ్ళాలో తెలియక క్లోజ్ చేసుకున్నట్టు నాకు అనిపించిందండి. ఎగ్జాక్ట్లీ అండి. నాకు వాళ్ళు ఎప్పుడైతే మతాలు కులాలు ఏ మతంలో ఉన్నాయి అని అడిగినప్పుడే నాకు అర్థమైపోయింది, వీళ్ళు నేను నెక్స్ట్ సంధించే బాణానికి విలవిల్లాడిపోతారు, అందరు కలిసి మీద పడతారు, నాన్ సెన్స్ అంటారు అని. బట్ ఎనీవేస్ ఐ ప్రొసీడెడ్ ఫార్వర్డ్ అండ్ వాళ్ళు చెప్పేది ఏంటంటే అసలు డిస్క్రిమినేషన్ లేదు, అలాంటిది ఏం జరగలేదు మా పాస్ట్ లో అని చెప్పి నిస్సిగ్గుగా ఏమాత్రం సెల్ఫ్ కాన్షియస్ లేకుండా కన్సైన్స్ లేకుండా అనడం నాకే చాలా హాస్యాస్పదంగా అనిపించిందండి. అంటే ఎంత సిగ్గుమాలిన మనుషులు అయితే దే కంప్లీట్లీ అవాయిడ్ ఇట్, రైట్? ఇదండి ఐ విల్ షో యూ దిస్ టు పీపుల్. ఓకే, వీళ్ళకి మరి ఇంగ్లీష్ రాయడం రాదు, తెలుగు రాయడం రాదు, ఏం చేస్తున్నారో ఏంటో కానీ ఈజ్ బీజేపీ గోయింగ్ టు డిఫీట్ ఇన్ దిస్ ఎలక్షన్ అంటే ఎవడు రాశాడో నాకు తెలిసి మతోన్మాదంపై రాంబాణం అని ఎవడు రాస్తుంటాడండి. ఎందుకంటే వాడికి ఇంగ్లీష్ రాదు తెలుగు రాదు, తెక్క వాగుడని రాస్తుంటాడు. ఇదేం భాష అండి? ఈజ్ బీజేపీ గోయింగ్ టు డిఫీట్ ఇన్ దిస్ ఎలక్షన్ అండి. ఏం చెప్పదలుచుకున్నాడు? ఈజ్ బీజేపీ గోయింగ్ టు లూజ్ దిస్ ఎలక్షన్ అన్న రావాలి, లేదా ఈజ్ కాంగ్రెస్ గోయింగ్ టు బీ డిఫీటెడ్ అన్న రావాలి, లేదా ఈజ్ బీజేపీ గోయింగ్ టు బీ డిఫీటెడ్ అన్నారా? ఇంగ్లీష్ రాదు పాట. ఎనీవే చిన్న వాటికి కానీ. సో కాంటెక్స్ట్ తెలియని వాళ్ళకి ఈ పర్టికులర్ వీడియో చూడండి, ఎట్లా మొదలైంది ఎలా ఎండ్ అయింది అనేది చూస్తే హాస్యాస్పదంగానే ఉందండి. అండ్ ప్రద్యుమ్న గారు లాస్ట్లో కాసేపు బీసీపీ గారు వెళ్ళారు అండ్ హాఫ్ వే త్రూ చూడగానే మీకు తెలుస్తుంది అంటే ఇట్స్ బికమ్ సర్కస్. హౌ డు ఐ కాల్ ఇట్? ఓకే, ఇలా మందలుగా కూర్చుని కొట్టుకోవడమే తప్ప దే జస్ట్ కాంట్ అని అంటారు, ఫుల్ కంప్లీట్ స్క్రీన్ అంతా వాళ్ళే ఉంటారు అనమాట. ఎవరి మాటలు ఎవరికి వినపడదండి. దిస్ ఇస్ ద వే దే కండక్ట్ లైవ్స్. ఇప్పుడు కనీసం 2, 3 or 4 కనీసం ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మాట్లాడుకోవడానికి వాళ్ళ దగ్గర పెద్ద మంద రెడీగా ఉండాలి. అలా ఉంటే తప్ప వాళ్ళు మాట్లాడుకోలేరండి, ఎందుకంటే ఒకళ్ళకి సపోర్ట్ ఇచ్చుకోవాలండి. షేమ్ఫుల్, దిస్ ఇస్ డెఫినెట్లీ షేమ్ఫుల్. ఇప్పుడు సబ్జెక్ట్ ఉన్నవాళ్ళు అయితే తప్పైనా పర్లేదండి. ఇప్పుడు ప్రతి ఒక్క మనమేం ఏంటి జీనియస్లు కాదు ఇక్కడ, మనమేమి ఏంటి పిహెచ్డి స్కాలర్స్ కాదు. ఒకసారి మిస్టేక్ అయితే అవుతుంది, తప్పు మాట్లాడతాం, నెక్స్ట్ టైం కరెక్ట్ చేసుకుంటాం. కానీ ఇక్కడ వీళ్ళకి ఎంత భయం అంటే బేసిక్ మాటలు మాట్లాడడానికి కూడా పక్కన 4-5, 7-8 మంది ఉండాలండి. ఫుల్ మొత్తం అంతా ఉండాలి. దిస్ షోస్ ఎగ్జాక్ట్లీ హౌ స్కేర్డ్ దే ఆర్ అండ్ హౌ వీక్ దేర్ ఆర్గ్యుమెంట్స్ ఆర్. మీరు ఒక్కళ్ళే ఉన్నారు కదా, వీళ్ళందరూ కూడా వాళ్ళ సైడ్ అనుకుంటా. అవునండి. నాకు మధ్యలో ఒక్క చోట హెల్ప్లెస్ అనిపించింది ఎప్పుడంటే నా మధ్యలో నా వైఫై ఆన్ అండ్ ఆఫ్ అవుతా ఉండింది. సో డేటా ప్రెజెంట్ రావాల్సి వచ్చినప్పుడు నా ట్యాబ్స్ అన్ని కూడా రెస్పాండ్ అవ్వడం మానేసినాయి. సో అక్కడ డేటా ప్రెజెంట్ చేసేటప్పుడు కొంచెం తడబడాల్సి వచ్చింది అండ్ ఐ ఫెల్ట్ బ్యాడ్ ఫర్ ఇట్. బట్ బీసీపీ గారు తర్వాత వచ్చి హీ కవర్డ్ ఫర్ సమ్ టైమ్. అది చాలా మంచిగా అనిపించింది. బట్ నాతో పాటు ఇంకొకరు ఎవరైనా కనీసం కామెంట్స్ లో కూడా ఎవరు లింక్ పోస్ట్ చేయడం కానీ, లేదంటే పలానా చోట సెర్చ్ చేస్తే దొరుకుతుందని చెప్పడం కానీ ఏం లేదు. అన్ని జై శ్రీరామ్ ఇవే ఉన్నాయి కామెంట్స్ లో కూడా. అది ఇట్స్ బికమింగ్ బోరింగ్ అండి. వాళ్ళకైతే తెలిసిపోయింది. మీకు ఒకసారి వీళ్ళ ఈకో సిస్టమ్ మొత్తం చూస్తే ఈ హైందవుడ్ అనే ఒక ఛానల్ ఉంది, కిరణ్ అనేది ఒక ఛానల్ ఉంది, ఈ మతోన్మాదానికి ఒక ఛానల్ ఉంది, ఆ భాస్కర్ రాజ్కి ఒక ఛానల్ ఉంది, ఈ ఇంకొక కొంతమంది సేనలు ఉన్నాయి. సనాతన వజ్ర అని ఒక క్యాండిడేట్ వస్తుంటాడు. గిసా పిటా అంటారు చూసారా, అంటే అదే సోది, రిపీట్ చేసిన సోది, రుద్దేసిన సోది తప్ప కొత్త కంటెంట్ కానీ కనీసం ఇంటలెక్చువల్లీ స్టిమ్యులేటింగ్ మోటివేటింగ్ కంటెంట్ ఏ మాత్రం లేదు. ఏ కాడికి ఒకే సోది, ఒకే ఏడుపు. పీపుల్ హ్యావ్ గాటన్ బోర్డ్ ఆఫ్ ఇట్ అండ్ ఐ థింక్ దే ఆర్ లూజింగ్ దర్ స్టీమ్. ఇంకేం చేయాలో తెలియక అందరు కలిసి ఒకే చోట ఇంతమంది అవసరం అండి మీతో మాట్లాడడానికి, మీరు చెప్పే పాయింట్స్ కౌంటర్ చేయడానికి. వీళ్ళందరి దగ్గర తెలివితేటలుగా ఇన్నాళ్ళు నేర్చుకున్నది ఉంటే ఇంతమంది కూర్చొని మాట్లాడాల్సిన అవసరం ఉందా?
లొడ 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 వాగేసిన పోనీ ఒకళ్ళు అరే నేను పక్కకి వెళ్తా మీ ఇద్దరు హ్యాండిల్ చేసుకోండి యూఆర్ కంఫర్టబుల్ డూయింగ్ దిస్ అని అనేదమ్మో ఒక్కడికి లేదండి. షేమ్ఫుల్ యాక్చువల్లీ. అంటే నాకు బాధేస్తున్నాడు అంటే మన అపోజిషన్ ఇంత వీకా, ఇంత వేస్ట్ ఫెలోస్ ఉన్నారు మన అపోజిషన్. ఎప్పుడైనా సమూహంతో కదండి ఏమైనా ఇంట్రెస్టింగ్ మాట్లాడంటే సమూహి కనీసం ఏంటి దెబ్బకి దెబ్బ తీస్తే శత్రువు కొట్టిన దెబ్బ అయినా సరే భలే కొట్టాడు, ఐ నీడ్ టు థింక్ అబౌట్ దిస్ అన్న ఆలోచన ఉండాలి. మరి పేలవంగానే ఉన్నాయండి. 10 మంది కూర్చుని సి దే కుడ్ హావ్ డన్ దిస్ విత్ 2 పీపుల్ ఆల్సో, రైట్? జస్ట్ ఈ శ్రీ హైందవుడు లేదా ఈ హైందవుడు కిరణ్ లేదా ఈ మతోన్మాదం రబ్బర్ స్టాంప్, ఈ క్యాండిడేట్ నోరే సరిగ్గా తిరిగి సావదు, ఈ క్యాండిడేట్ వేస్ట్. మిగతా వాళ్ళందరూ నాకు తెలిసి అగైన్ రబ్బర్ స్టాంప్ వెళ్ళి ఊరకొచ్చి అని ఏమంటారు భోక్తలు అంటారు చూసారా, దుబ్బి తినడానికి వచ్చి కూర్చుంటారు చూసారా కొంతమంది. అలాంటి వాళ్ళు తప్ప పనికొచ్చే వ్యవహారం ఏం లేదు. మాట్లాడింది ముగ్గురే, మధ్య రోజులు అరవటానికి క్యాండిడేట్ వస్తాడు తప్ప. అండ్ దిస్ ఇస్ బికమింగ్ అని ఏమంటారు టైర్సమ్, బోరింగ్, యాక్చువల్లీ బోరింగ్. ఎగ్జాక్ట్లీ స్టిమ్యులేటింగ్ అనిపించాలన్న ఆలోచన వచ్చింది లేదు. ఎందుకంటే నేను మెయిన్ గా ఈ సోషియో ఎకనామిక్ డిఫరెన్సెస్ ఎలా వచ్చినాయి అని చెప్పాల్సి వచ్చినప్పుడు వీ హ్యాడ్ టు గో టు ది పాస్ట్ అండి. వితౌట్ మెన్షనింగ్ ద పాస్ట్ we can't talk about the differences. The root cause of all these economic differences lie in the social cause. Exactly. సో అది ఖచ్చితంగా రెఫర్ చేయాలి. ఇప్పుడు మనం మాట్లాడుతుంది పాలిటిక్స్ గురించి కాబట్టి హిందూ ధర్మము మనుస్మృతి గురించి తీసుకొని రావద్దండి అంటే దెన్ రైట్. ఇప్పుడు హిందూ ధర్మంలోనే ఎకనామిక్ రూల్స్ కూడా పెట్టారు. రైట్ టు ప్రాపర్టీ, రైట్ టు పొజెస్ ల్యాండ్, ఇవన్నీ కూడా ధర్మంలోనే పెట్టారు. సో వెన్ దే ఆర్ ఇన్సెపరబుల్ వి కాంట్ టాక్ వన్ థింగ్ విదౌట్ మెన్షనింగ్ ది అదర్. ఎస్, ఇంకో చిన్న పాయింట్ వాళ్ళు దబాయించి అడిగాడు చూస్తారా, శ్రీ అనే క్యాండిడేట్ కొంచెం ఆవేశం ఎక్కువ. అతని చివరికి ఏమడిగాడంటే ఎవడైనా రాజు దీన్ని ఏంటి మనుస్మృతి ఆధారంగా రాజ్యం చేశాడు అనేది ఆధారం చూపించు, ఒక్కటి చూపించు అని చెప్పి గద్దించారు చూసారా. ఏ రాజైనా ప్రతి రాజ్యానికి ఒక కాన్స్టిట్యూషన్ అనేది ఉంటుంది. ఓకే, అంటే నా రాజ్యాన్ని నేను ఎలా పాలించాలి, నాకు శిక్షా స్మృతి అనేది ఒక బేసిక్స్ ఉంటాయి. ఓకే, ఏ ఒక్క రాజ్యానికి అయినా సరే వాళ్ళు చెప్పుకునే ఏ రాజులు ఇల్లు మహారాణా ప్రతాప్ అని వాళ్ళు ఏదో రాజుల పేరు చెప్పుకుంటారు, పెద్ద లిస్ట్ ఆఫ్ రాజుల పేరు చెప్పుకుంటారు కదా. ఎవడైనా సరే వాడి హిస్టరీ రాయించుకున్నాడా, పోనీ వాడి దేశంలో జరిగే కార్యకలాపాల గురించి రాయించుకున్నాడా? నిషానిగాళ్ళు అండి వీళ్ళందరూ. ఒక్కడికి కూడా రాయించుకునే ఉద్దేశం లేదు. దిస్ ఇస్ దేర్ ప్రాబ్లమ్, ఇట్స్ నాట్ మై ప్రాబ్లమ్, రైట్? ఆల్మోస్ట్ ఇప్పుడు ఈ మొఘల్ రాజులు ఉన్నారు అనుకోండి, ఐఎమ్ నాట్ అ ఫ్యాన్ ఆఫ్ దెమ్, బట్ దెన్ వాళ్ళు ఏం చేశారంటే ప్రతి ఒక్కడు వాడి భజనకే అక్బర్ నామా, బాబర్ నామా, జహంగీర్ నామా, ఔరంగజేబ్ నామా అని కూర్చోబెట్టి రాయించుకున్నారు. వాళ్ళ కోర్ట్స్లో, వాళ్ళ సభల్లో వాళ్ళు ఉంటారు కదా, సన్నాసులు కొంతమంది కూర్చుని ఉంటారు, రాసేవాళ్ళు ఉంటారు, రాయించుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూర్చొని రాయించుకున్నారండి. వీళ్ళకి ఈ రాజులకి ఏం రోగం వచ్చింది, ఎందుకు రాయించుకోలేదు? అంటే రిటర్న్ ఆధారాలు దేశం మొత్తం మీద ఇన్ని రాజ్యాలు ఉండేవి ఒకప్పుడు, మా దగ్గర ఇంతమంది ఉండేవాళ్ళు, అంతమంది ఉండేవాళ్ళు, ఒక్కడి దగ్గర అయినా సరే నా రాజ్యానికి ఇది కాన్స్టిట్యూషన్, ఇది నేను వాడే శిక్షా స్మృతి, ఇది నేను వాడే ధర్మస్మృతి అనేది ఎవడు రాయించుకోలేదా? అంత వీకా మనోళ్ళు. దీని అర్థం ఏంటి అంటే అప్పుడు ఎగ్జిస్టింగ్ స్మృతులనే వాడుకున్నారు అని అర్థం అండి. ఇఫ్ దే డోంట్ హ్యావ్ ఎనీథింగ్ రిటర్న్ డౌన్ స్పెసిఫికలీ, అప్పుడు ఏవైతే స్మృతులు అని చెప్పుకుంటున్నారో అవే వాడుతున్నారు అన్నతో. మనుస్మృతి వాడారు అని అనట్లేదు. దేర్ కుడ్ బి 100 ఉన్నాయండి అక్కడ. యజ్ఞవల్క్య స్మృతి అని, గుడ్డు స్మృతి అని, ఏంటి గృహ్య సూత్రాలని, ఆ సూత్రాలని ఒక్కో పద్ధతికి ఒక్కటి రాసుకున్నారు. ఎనీ వన్ ఆఫ్ దెమ్ క్యాన్ బి యూజ్. ఏది వాడారో చెప్పుకోలేనంత దరిద్ర స్థితిలో వాళ్ళు ఉన్నారు, రాసుకోలేదు. మరి హౌ ఆర్ వీ రెస్పాన్సిబుల్ ఫర్ దట్? చూపించని దబాయిస్తున్నారు, మీరు రాసుకుని సావలేదు. సో టెక్నికల్లీ మీరు అరాచకాన్ని ప్రమోట్ చేశారు, మీరు రాజులు చేతగాని వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఎటువంటి శిక్షలు, ఏ నేరాలకి ఏ శిక్షలు వేస్తారు అని చెప్పుకునే రాతలు ఏం రాసిలేవు, ఎక్కడా రాసిలేవు. సో నోటికి ఏదొస్తే అది మాట్లాడేవాళ్ళు రాజులు. సో అందరు నిషానిగాళ్ళ కింద లెక్క కదా. ఏ కాడికి ఇప్పుడు మా కృష్ణదేవరాయల కాలంలో ఇదేంటి మా పండితులు రాసుకున్నారు. ఐఎమ్ సో హ్యాపీ అబౌట్ దోస్ థింగ్స్. అవన్నీ రాయించుకున్నారు. సరే, శిక్షాస్మృతి ఏది, ఎక్కడుంది శిక్షాస్మృతి? ఇన్ని రాయించుకున్న వాళ్ళు, ఇన్ని ఆముక్తమాల్యద, ఇన్ని పెద్ద పెద్ద పుస్తకాలు రాసిన వాళ్ళు, శ్రీనాథ కవి సార్వభౌముడు రాసినవి అన్నీ ఉన్నాయి. ఎవ్రీథింగ్ ఇస్ దేర్. ఓకే, శిక్షాస్మృతి ఏది? అది అనేది ఒకటి ఉండాలి కదా. నా గవర్నమెంట్ని పోనీ ఒక్కడు 30 ఏళ్ళు 20 ఏళ్ళు పాలించి వదిలేసింది కదా. దెర్ ఆర్ డైనాసిటీస్ రూలింగ్. ఒక డైనాసిటీ నుంచి ఇంకో వాడి కొడుకో మనవడుకో అప్పగించేటప్పుడు, ఒరే ఇదిరా మన శిక్షా స్మృతి, ఇలా మనం శిక్షలు విధించాలి, ఇలా మనం జనాల్ని ఇది ముందుకు జరపాలి, దిస్ ఇస్ హౌ అవర్ కండక్ట్ షుడ్ బి అని ఒక డాక్యుమెంట్ ఏదో ఒకటి ఉండి తీరాలి కదా.
అది ఎక్కడుంది? దట్ ఈస్ ద క్వెషన్. అంటే అంటే నేను విన్న తర్వాత పోస్ట్ హాక్‌లో నాకు అది ఐడియా వచ్చింది. నెక్స్ట్ టైమ్ వాళ్ళొస్తే ఇదే అడుగుదాం. మీరు గాని ఇంకెవరైనా సరే. ఓకే సార్. ఇంకొకరు ఎవరో అడిగారు, ఇలా అగ్రహారాలు ఎప్పుడు ఎందుకు ఊరి మధ్యలో ఉంటాయి, తర్వాత దళిత వాడలు ఎందుకు ఊరి బయట ఉంటాయి అంటే, హైదరాబాద్ లో ఒక్క అగ్రహారం చూపించండి చూపించండి అని అరిచారు ఎవరో. ఆడే హైందవుడే. అప్పుడు హైందవుడే హైందవుడు. అడిగాడు. దానికి కూడా ఆన్సర్ ఆ, నాకు అర్థమైపోయింది. మేబీ యూ ఆల్రెడీ yeah. నో ఇట్. సింపుల్ ఏంటంటే వీళ్ళ వైదికమో లేకపోతే వీళ్ళ మతం పవర్‌లో ఉన్నప్పుడు నగరాలనేవి ఎక్కడున్నాయండి అసల? నగరాలనేవి ఎక్కడున్నాయి? వీళ్ళన్నీ ఇప్పుడొచ్చేసేసి హైదరాబాద్‌లో ఎక్కడున్నాయండి? హైదరాబాద్‌లో చేసి చూస్తే తాట తీసేది. ఎందుకంటే హైదరాబాద్ ఏంటి అది తయారు చేసింది హిందువులు కాదసల. హైదరాబాద్ అనే సిటీని తయారు చేసింది హిందువులు కాదు. రైట్? సో, ఒకసారి కాస్మోపాలిటన్ సిటీస్, క్యాపిటల్ సిటీస్ వచ్చిన తర్వాత మెల్టింగ్ పాట్స్ అవుతాయి. ఇప్పటికి కూడా ఏమిటి క్యాస్టిజం చూడాలి అంటే సింపుల్‌గా మీరొక రెంటెడ్ హౌస్‌కి ఆ ఏరియాలో చుట్టుపక్కల ఉండే వాళ్ళ ఇది ఆహార్యం చూస్తే తెలిసిపోతుంది వాళ్ళు ఎలాంటి వాళ్ళు. అక్కడికెళ్ళి మీ క్యాస్ట్ ఒక బీసీ గాని, ఒక ఎస్సీ క్యాస్ట్ గాని పేరు చెప్పి చూడండి. ఈవెన్ థో ఇఫ్ యూ ఆర్ నాట్ వన్, జస్ట్ టెల్ అండ్ సీ వాట్ హ్యాపెన్స్. రైట్? ఇది ఎక్స్‌పెరిమెంట్ చేయడానికి పెద్ద విషయం కాదండి. ఎక్కడుంది కాస్టిజం ఎక్కడుంది? ఎక్కడ వాడలు ఎక్కడున్నాయి? సెపరేషన్ ఎక్కడుంది? మనుషుల్లోనే ఉందండి ఆల్రెడీ. ఇట్స్ ఎ సింపుల్ ఎక్స్‌పెరిమెంట్. అద్దెకి బయలుదేరి నిజంగానే అగ్రహారానికో లేకపోతే ఎక్కడికో ఎళ్ళేసేసి ఎస్సీ, ఎస్టీ క్యాస్ట్‌ల పేర్లు కూడా చెప్పక్కర్లేదు. జస్ట్ సే సంథింగ్ దట్ సౌండ్స్ లైక్ ఎ బీసీ అండ్ సీ వాట్ హ్యాపెన్స్ విత్ యూ. ఈ ఎక్స్‌పెరిమెంట్ చాలా మంది చేయరండి. ఎందుకంటే వాళ్ళకి చెప్పుకోవడానికి కూడా సిగ్గు. అలా తక్కువ అంటే ట్రెడిషనల్లీ తక్కువ కులాలు అన్న వర్డ్ చెప్పుకోవడానికి కూడా సిగ్గు. యూ జస్ట్ కెన్ డూ ద సేమ్ ఎక్స్‌పెరిమెంట్. అండ్ పీపుల్ ఇన్‌స్టంట్‌లీ పుట్ యూ అంటే వాళ్ళ సోషల్ స్ట్రక్చర్‌లో ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచేస్తారు వాళ్ళు. అండ్ దట్ ఈస్ వై ఐ సే ఇంకా ఈ యుద్ధం అనేది ఆగలేదు. వాళ్ళేదో చెప్పుకుంటారు ఇప్పుడు సిటీలో ఎక్కడుందబ్బా? ఊళ్ళల్లోనే ఉంది. ఊళ్ళల్లో అయినా సరే ఎందుకుంది? మీరు కరెక్ట్ పాయింట్ పెట్టారు. ఊళ్ళల్లో అయినా సరే ఎందుకుంది? ఎవడు పెట్టాడది? రైట్? ఒకటండి, ఇప్పుడు రిలేటివ్లీ యంగర్ సిటీస్, యంగర్ టౌన్స్ ఏవైతే ఉన్నాయో అప్పటికి అంటే రీసెంట్లీ డెవలప్ అవుతున్న సిటీస్ లో ఇది చూడలేకపోవచ్చు. బట్ ఏదైతే మన పాత గుళ్ళు ఉంటాయి, కంచి ఉంది, మదురై ఉంది, తిరుపతి ఉంది. తిరుపతిలో ఎవరైనా రెసిడెంట్స్ ఉంటే వాళ్ళకి గోవిందరాజస్వామి గుడికి 4 వైపులా ఉన్న వీధుల్లో ఎవరుంటారో మీకు ఐడియా ఉండే ఉంటుంది. అదే విధంగా రాముల వారి గుడి అని చెప్పి ఒక పెద్ద గుడి ఉందండి. ఆ గుడికి కూడా 4 మాడ వీధుల్లోనూ ఒకటే పాపులేషన్ ఉంటుందండి. అగ్రహారం అది ఒకటే పాపులేషన్ ఉంటుంది. సో ఎక్కడుంది అంటే మీరు కొత్తగా డెవలప్ అయిన సిటీస్ లో చూస్తే ఇది కనపడకపోవచ్చు. బట్ ఎక్కడైతే ఎప్పటి నుంచో ఒక గుడి మెయింటైన్ అవుతా, ఒక పెద్ద గుడి మెయింటైన్ అవుతా ఉందంటే దాని మీద డిపెండ్ అయ్యే ఈ ప్రీస్ట్లీ క్లాస్ అనేది ఏదైతే ఉందో అది ఊరి మధ్యలో, అంటే ఇంతకు ముందు గుళ్ళు వర్ ద సెంటర్ ఆఫ్ ద సిటీ కాబట్టి ఆ గుడి చుట్టూనో దగ్గరలోనో ఉన్న ల్యాండ్ మొత్తం వీళ్ళకే ధారాదత్తం అవుతుంది. ఆ తర్వాత వీళ్ళు బయట వాళ్ళకు కూడా ఎవరికి అమ్మరండి ఇప్పటికి కూడా. నాట్ ఓన్లీ దట్. ఎగ్జాక్ట్లీ. మీరు డబ్బులిచ్చి కొంటానన్నా సరే అన్‌లెస్ యూ బిలాంగ్ టు దట్ కాస్ట్ మిగతా వాళ్ళు ఒప్పుకోరండి. ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ నాకు ఒక ఫ్రెండ్ చెప్పారు. ఓకే. అతను హి బిలాంగ్స్ టు కమింగ్ ఫ్రమ్ అగ్రహార. అతనికి ఒక స్థలం ఉంది. ఆ స్థలాన్ని ఓన్లీ ఒక పర్టిక్యులర్ వర్గం మాత్రమే కొనుక్కోవాలి. ఇంకొక వర్గానికి అమ్మే అర్హత కూడా లేదండి. అమ్ముదామని మొదలు పెడితే మిగతా వాళ్ళు వచ్చి అడ్డుపడతారు. రైట్? సో, కొనుక్కునేవాడికి నాకెందుకు వచ్చింది లేరా అని చెప్పేసి ట్రై కూడా చేయరు. ఇతర కులస్తులు గాని, ఇతర వర్గం వాళ్ళు గాని దే వోంట్ ఈవెన్ ట్రై. సో, మీరు చెప్పింది ఎగ్జాక్ట్‌లీ అలాగే జరుగుతుంది. అండ్ పీపుల్ నో ఇట్. వీళ్ళు దబాయించడానికి మన ఈ మూర్ఖులు ఎక్కడుంది క్యాస్టిజం ఎక్కడుంది? మనసుల్లో ఉంది కదండీ! అది మీరు ఇంకో పాయింట్ రైజ్ చేశారు. కపుల్ ఆఫ్ తరాల తర్వాత మిక్స్డ్ పాపులేషన్ పెరిగిపోయిన తర్వాత ఎవడు పట్టించుకోడు, లైట్ తీసుకుంటారు అని. కరెక్ట్ అండి, కరెక్ట్. ఐ వాంటెడ్ టు టాక్ అబౌట్ ఇట్. వీళ్ళు ఎవరైతే డిస్క్రిమినేషన్ లేదు అని చెప్పి ఇంత గట్టిగా అరిచేవాళ్ళు పెళ్లి దగ్గరికి రాగానే వెంటనే వాళ్ళ అసలు రంగు చూపిస్తారు. వెంటనే నాట్ ఈవెన్ అ సెకండ్ అనమాట. మనతో పాటు ఉద్యమంలో పాల్గొన్నాడు కదా! నా చెల్లికి వీడినిచ్చి పెళ్లి చేస్తానంటే, నో వాడు వేరే కులస్తుడు, నేనివ్వను. రైట్? యుద్ధానికి సరిపోతాడు. ఇదేంటి పక్కన కూర్చొని కబుర్లు చెప్పడానికి, కులం ఎక్కడుంది? ఈడు నేను కలిసి టీ తాగుతామని. మరి యోగ్యుడు నీతో పాటు తిరుగుతాడు. వాడు ఎలాంటాడో మంచోడో, చెడ్డోడో నీకు తెలుసు. సో, నువ్వెంతో వాడు అంతే ఫర్ ఆల్ ప్రాక్టికల్ పర్పసెస్. మరి నీ చెల్లినిచ్చి పెళ్లి చేస్తావా? అంటే ఆమెకిష్టమైతే చేయడు. వాడు వేరే కులస్తుడు కాబట్టి నేను చేయను. సో, ఎగ్జాక్ట్‌లీ అక్కడే బయటపడిపోద్ది.
ఏమనంటే అక్కడ మాకు ఫ్రీడమ్ కావాలి, అక్కడ మాకు ఫ్రీడమ్ కావాలి, మా ఇష్టం వచ్చిన వాళ్ళని చేసుకుంటాను. చేసుకోరా భయ్, కాకపోతే నువ్వు ఎప్పుడైతే రిక్వైర్మెంట్ పెట్టావో ఈ కులమే అని, యు ఆర్ ఎ క్యాస్టిస్ట్ ఫెలో, రైట్? దట్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్. ఈ రిక్వైర్మెంట్ అన్నీ బాగుండి, అదే పర్సన్ అన్నీ బాగుండి, మన కులపడైతే మొహమాటం లేకుండా ఓకే చెప్తారు, పక్క కులవాడైతే చెప్పరు. సో ఇట్ ఈస్ అ క్యాస్ట్ బేస్డ్ సిస్టమ్. దాన్ని తప్పించుకోవడానికి అని చెప్పేసి వీళ్ళు ఏంటి దాని అంటారు, దే ఆర్ బుల్డోజింగ్ పీపుల్. బట్ ఎనీవే, థ్యాంక్స్ అలాట్ ఫర్ దట్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. ఐ వాజ్ యాక్చువల్లీ గ్లాడ్ దట్ దే బ్రాట్ దిస్, కి ఈ డిస్క్రిమినేషన్, ఈ సోషల్ అప్బ్రింగింగ్ అనేది ఎలా జరుగుతుంది అని అడిగినందుకు ఐ వాస్ థ్యాంకింగ్ హిమ్ అనమాట మనసులో. మంచిగా చెప్పావు అని చెప్పి, దెన్ ఐ బ్రాట్ దిస్ annihilation ఆఫ్ క్యాస్ట్ బై ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్. ఎస్ ఎస్, సా దట్ అండి. యా, థ్యాంక్స్ అలాట్ అండి పుత్తున్న గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. రైట్ సార్, అయితే రైట్ అండి. ఓకే. సార్, యు ఆర్ సేయింగ్ సంథింగ్? I was saying, I want to address one guy in the comment section. సుప్రీం అని ఒకతను ఉన్నాడు అనమాట. ఆయనకి Oh, yeah. బుద్ధిజం అంటే చాలా ఇష్టం. ఓకే. ఎక్కడ హిందూయిజం గురించి మాట్లాడుకున్నా అక్కడికి వెళ్ళి మీరు బుద్ధిస్టా, మీరు బుద్ధిస్టా, మీరు బుద్ధిస్టా అని అడుగుతా ఉంటారు అనమాట అందరినీ. ఆ తర్వాత he wants to prove that Buddhism is older than Hinduism. అదే చెప్పుకోవడానికి రివర్స్ చెప్తాడు కానీ చెప్తాను. సుప్రీం గారు చెప్తున్నానండి, ఆన్ పబ్లిక్ ప్లాట్ఫామ్ ఐఎమ్ సేయింగ్ దట్ ఐఎమ్ అగెయిన్స్ట్ దోస్ బుద్ధిస్ట్ గ్రంథాస్ అండ్ యాక్టివిటీస్ విచ్ ఆర్ అగెయిన్స్ట్ ద లాజిక్. ఓకే, నేను బుద్ధిస్ట్ ని కాదు. నాకు బుద్ధిజంలో కూడా ఈ 38 సెక్ట్లలో కూడా ఈ మహాయాన, వజ్రాయన వీటిలలో ఏవైతే దేవుళ్ళు వచ్చారు, రాహుకేతువులు ఉన్నారు, విష్ణువు, శివుడు ఉన్నారు అని ఇవి ఏవైతే చెప్తాయో అవన్నీ పనికి మాలిన పుస్తకాలు అని నేను పబ్లిక్ ప్లాట్ఫామ్ లో చెప్తున్నాను. బుద్ధుడు చెప్పిన కలామ సూత్రాస్ మాత్రమే ఏదైతే లాజికల్ గా మీ లాజిక్ ని అనుసరించి కరెక్ట్ అయినవే ఫాలో అవ్వండి అనే దాన్ని నేను సపోర్ట్ చేస్తాను. ఓకే, ఇలాగే మీ గ్రంథాల్లో ఉన్న బొక్కలన్నీ నేను చెప్పాను కదా, లైక్ ఇట్లా తల ఏనుగు తలకి ఇచ్చినారు, నలుగు పిండిలోంచి పిల్లలు పుట్టినారు, పాయసం తాగితే పిల్లలు పుట్టినారు, ఇవన్నీ కూడా పనికి మాలిన పుస్తకాలని మీరు చెప్పగలరా? అది ఓకే అండి. ఓకే అండి, రండి సుప్రీం గారు. we are cordially inviting you to this debate. If you can join. Sure. Yeah. Okay sir, thank you sir. Thank you. Yeah. Thank you for the appreciation అండి. Thank you for the appreciation. Sure, thank you. సో ఇదండి. సో నౌ ఇప్పుడు వాళ్ళకి దే ఆర్ రియలీ ఫీలింగ్ ద హీట్. ఎందుకంటే నంబర్ ఆఫ్ పీపుల్ వాళ్ళని ఛాలెంజ్ చేసేవాళ్ళు, అడిగేవాళ్ళు, మాట్లాడేవాళ్ళు పెరుగుతున్నారు. నౌ దే కాంట్ ఎస్కేప్ అన్నమాట. ఓకే, అండ్ ఈ జ్వాల ఏదైతే ఉందో, చిన్న దీపం కాస్త మెల్లిగా పెద్ద దీపాలు, నంబర్ ఆఫ్ దీపాలు పెరుగుతున్నాయి. అండ్ ఐ హోప్ ఇట్ విల్ బికమ్ అ బిగ్ థింగ్. అలాగే నేనేమి వాళ్ళు అంతమైపోవాలి అది ఇది అని నేను అనుకోవట్లేదు, కానీ వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ దే బెటర్ ఫర్మ్ అప్ దేర్ లాజిక్. ఓకే, సొల్లు కబుర్లతో పని జరగదు అని తెలిసిపోతుందండి. సో ముందు వాళ్ళ భయాన్ని తగ్గించుకుని, ఇది 10 మందిని లైన్లో పెట్టుకుని ఇప్పుడు ఎవడన్నా వస్తాడని 10 మంది పెట్టుకుని పిలవటం కూడా ఒక పౌరుషం ఏంటండి, రైట్? ఇద్దరు ఉంటే మాట్లాడచ్చు కదా, దే కుడ్ హావ్ ఈజీలీ డన్ దట్ టాక్. ఎనీవే, సో ఫర్ పీపుల్ హూ డిడ్ నాట్ నో, ఇది ఆర్జే కిరణ్ ఛానల్లోనే, ఇంకా మతోన్మాదంపై రామబాణం అనే ఛానల్లో రెండింటిని ఒకేసారి లైవ్ జరిగింది. ఇది మరి ఉంచడో తెలియదండి, బికాస్ దీస్ పీపుల్ ఆర్ షేమ్లెస్ ఫూల్స్. అట్లీస్ట్ మతోన్మాదంపై రాంబాణం అనే క్యాండిడేట్ మధ్యలో కట్ చేసేస్తాడు అనమాట, ఒక్కసారి డిలీట్ చేస్తుంటారు. ఇందులో మరి ఎటువంటి అబ్జెక్షనబుల్ వర్డ్స్ అయితే నాకు కనపడలేదు, కానీ మరి సిగ్గుపోయిందనో ఉంచుతారో ఉంచరో. బట్ ఎనీవే, బట్ యూ క్యాన్ సీ అండ్ యూ కెన్ ఇంటరాక్ట్ విత్ దెమ్. ఆర్జీ కిరణ్ ఏం చేస్తారో మీకు తెలుసు, మతోన్మాదం ఏం చేస్తారో మీకు తెలుసు. సో ప్లీజ్ ఇంటరాక్ట్ విత్ దెమ్ అండ్ సీ వాట్ దే హ్యావ్ టు సే.